నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర్ రెడ్డిలాగా మారుతున్నారా? అవును, ఎందుకంటే వన్ మ్యాన్ షో. ఆయనే గెలుపైనా ఓటమైనా నేనే అని రేవంత్ రెడ్డి గారు ఒక సమన్వయంతో అందరు మినిస్టర్లను ఒక తాటి మీదకి తెచ్చి పరిపాలన కానీ సంక్షేమాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారా అనే విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే అన్నిటికీ రేవంత్ రెడ్డి నేనే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీకి ఏమొచ్చినా నాదే బాధ్యత అని తనదైన శైలిలో ఒక రాజశేఖర రెడ్డిలాగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మారారు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా తిరుగులేదని ఇంకోసారి రుజువు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు దరిదాపుల్లోకి రాలేకపోయినాయి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి ముందుకు ఢీ కొట్టలేకపోయినాయి. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర రెడ్డిలాగా మారుతున్నారనేట్లో నిజం అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనితీరును ఆయన మెరుగుపరుచుకుంటూ ప్రజలకు సంక్షేమము ఒక సైడు, డెవలప్మెంట్ ఒక సైడు, రెండున్నట్టు కూడా ముందుకు తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారు. ఈ పనితీరుతోనే పదవులు వస్తాయి కాబట్టి మీకు ఏ కోటాలు ఉండవు. పార్టీలో సీటు రావాలంటే మీరు కష్టపడాలి. మనం చదువుతాం కానీ ఎగ్జామ్ రాసేది సంవత్సరానికి ఒక తడవే, దాంట్లో పాస్ ఫెయిల్ అనేది తెలుస్తుంది. అట్లాగే మీకు ఇచ్చిన పదవిని మీరు మంచిగా అభివృద్ధి చూసుకుంటూ చేసుకుపోవాలి, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించుకోవాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమిటంటే పనితీరుతోనే పదవులు, పార్టీ సీట్ల కోసం ఏ కోటాలు ఉండవు. కాంగ్రెస్ మెజార్టీ 2 నుంచి 12% పెంచాం. అసెంబ్లీ ఎన్నికల్లో అధికృత 2% ఓట్లే. మున్సిపల్ ఎన్నికల్లో 12% పెరిగింది. పార్టీపై ప్రజల్లో పెరిగిన నమ్మకం విశ్వాసమే కారణం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమనంటే డీసీసీ అధ్యక్షుల ప్రతిచర్యను మేము గమనిస్తున్నాం. ప్రతిరోజు మార్కులు వేయం. మనం ఎంత బాగా చదువుకున్నా ఏడాదికి ఒకసారి పరీక్షలు పెడతారు. పదవి వచ్చింది కదా, ఏం చేసినా ఎవరు చూస్తారులే, ఎన్నికల ముందు ఎవరు ఒకరిని పట్టుకుంటే ఏదో ఒక కోటాలో సీటు వస్తుందని కొందరు అనుకుంటున్నారు. ఇంకా ఏ కోటాలు ఉండవు. పార్టీలో మెరిట్ కోటా మాత్రమే ఉంటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుల పదవిని దుర్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. సద్వినియోగం చేసుకుంటే సీఎం స్థాయికైనా ఎదగడానికి ఈ పదవి మీకు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు కష్టపడాలి, ప్రజలు విశ్వాసం మన్నను పొందాలి అని డీసీసీ అధ్యక్షులకు ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణా శిబిరం ప్రారంభ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం వల్లనే తెలంగాణ కాంగ్రెస్కు ఎన్నికల్లో ఓట్ల అధికృత పెరిగిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భరాసా కంటే కాంగ్రెస్కు అదనంగా వచ్చిన మెజార్టీ 2% ఓట్లైనా ఆ తర్వాత 4 నెలలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4%, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 12% పెరిగింది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కష్టపడండి, కష్టపడితేనే పదవులు వస్తాయి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతిభే ప్రామాణికం, మీరు కష్టపడాలి. కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు, ఉండేది ఒకటే మెరిట్ లిస్ట్. కష్టపడే వారికే పదవులు. గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. సర్కారుపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రజలకు మన్నను పొందాలి. వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోవాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏమనంటే 3 తరాలు గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసినాయి. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. 3 తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ నెహ్రూ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తుంది. సోనియా రాహుల్పై తప్పుడు కేసులు పెడుతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే మీ పదవి మీకు ప్రజలు మన్నన పొందితే ఆటోమేటిక్గా మీకు మంచి పదవులు వస్తాయి. అంతే తప్ప మెరిట్ ఒకటే ఉంటుంది కాంగ్రెస్ పాలనలో అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే, రాజశేఖర రెడ్డి లెక్క వన్ మ్యాన్ షో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే.
సీనియర్ మంత్రులైన అందరినీ ఒక తాటిపీక తీసుకొచ్చి పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, అంతేకాదా ప్రజలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రజలకి ఏం కావాలో గమనిస్తూ ఉంటాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రజలంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి, సాధారణంగా కుటుంబం నుంచి అంచెలు వెంచెలుగా వెదిగి పేద ప్రజలకు ఎలా కష్టాలు ఉంటాయో చూసి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన అనేక కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. అదే చెప్పారు, 16 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి ఎదిగానని, కేవలం తన పనిని పార్టీ గుర్తించింది కాబట్టి ఇంత స్థాయికి ఎదిగాననేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను 16 ఏళ్లలో ఒక జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగాను. మరి అందరూ కూడా అలాగే కష్టపడాలని, పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ ఈ విధంగా కష్టపడాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే 3 తరాలు ప్రాణత్యాగం నుంచి చేసిన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు దేశానికి ప్రాణాలు అర్పించారు. అలాంటి వాళ్ళ మీద కూడా బీజేపీ కుట్ర చేస్తుందని అనేది కూడా చెప్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. మీరు కష్టపడితే ఎమ్మెల్యే స్థాయికి కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 16 ఏళ్లలో నేను జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి ఎదిగానని, కేవలం తనను పార్టీ గుర్తించింది కాబట్టే ఈ స్థాయికి ఎదిగాననేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కష్టపడే వారికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయనేది కూడా తెలుస్తుంది. అట్లా ఎవరంటే ప్రతిభే ప్రమాణికమని, ఎవరు కూడా దీనికి భయపడాల్సిన పని లేదని, ప్రజలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు డీసీసీ అధ్యక్షుల నుంచి ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు వస్తాయని, కాబట్టి 2% నుంచి ఇప్పుడు 12% కాంగ్రెస్ పార్టీకి మీద ప్రజలకు అభిమానం కలిగింది అంటే మనం చేసే పనులే పేద ప్రజలకు అందుతున్నాయి. కాబట్టే ఈ బుద్ధు 2% నుంచి 12% ఓట్లను మనం తీసుకోగలిగాం. కాబట్టి అందరూ కూడా కష్టపడాలి, దీనికి ప్రతిభే ప్రమాణకం అనేది కూడా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నరాన ఎక్కించుకోండి, దేశంలో మార్పునకు సంఘటన సుజన నాంది అని మహేష్ గౌడ్ గారు కూడా చెప్తున్నారు. ఇదేనండి కాంగ్రెస్ పార్టీలో అంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు 16 ఏళ్లలో జడ్పీటీసీగా నుంచి ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారంటే ఆయన కష్టం ఎంత కష్టపడారో మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల దూసుకుపోతున్నాడు అనేది కూడా ప్రజలు ఇప్పుడు గుర్తించారు. కాబట్టే అన్ని ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడుతున్నాయనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.